కరీంనగర్ జిల్లాలో నేరస్తుల కదలిక నియంత్రణ కోసం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నేరస్తుల కదలికల నియంత్రణ కోసం పోలీస్ శాఖ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. ప్రజల రక్షణ భద్రతల కోసం పోలీస్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారం అందించాలని సిపి కోరారు. కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చింతకుంటలోని శాంతినగర్లో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులు కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిపి సత్యనారాయణ ప్రజలను కోరారు. ప్రజల రక్షణ భద్రతల కోసం పోలీస్ శాఖ రేయింబవళ్లు శ్రమిస్తుందని ఆయన తెలిపారు. కార్డన్ సెర్చ్లో సరైన ధృవపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో 14 జిలిటిన్ స్టిక్స్, 13 డిటోనేటర్లు, 2 కిలోల గంజాయి, 5 క్వింటాల పీడీఎస్ బియ్యం, 500 లీటర్ల కల్తీ నూనె పట్టుబడ్డాయని తెలిపారు. చెక్ చేయడం జరిగింది. దీనిలో ఒక 2 పాత నేరస్తులు కూడా దొరకడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా కేవలం ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఏరియాలో నేరస్తుల కదలికలు లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం, ఈ వాతావరణంలో మంచి శాంతియుత వాతావరణం నేరస్తుల నుంచి రక్షించే విధంగా ఈ యొక్క ప్రజల యొక్క రక్షణ కోసం, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కోసమే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కొన్ని ఏరియాస్లో అనుమానాస్పద